సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేం కావాలో. ఆలు, టొమాటో ప్యూరీ, ఆనియన్స్, పెరుగు, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, ఇందులో ఇలాచీ కూడా ఉంది, కారం, జీలకర్ర, ధనియాల పొడి, ఉప్పు అండ్ ఆయిల్. ఓకే అండి, సో మరి స్టార్ట్ చేద్దామా? యా, పంజాబీ దమ్ ఆలు ప్రిపరేషన్. సో చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే, 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీ ఆకు, ఓకే, దాల్చిన చెక్క అండ్ ఇలాచీ. సో ఎప్పుడు నేర్చుకున్నారండి మీరు వంటలు? ఇంట్లో మమ్మీకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉండాలని రీసెంట్గానే అవునా? నేర్చుకున్నాను. సో ఏది మీరు నేర్చుకున్నది ఫస్ట్ వంట? పావ్ బాజీ నేర్చుకున్నాను. ఓ పావ్ బాజీ, నైస్ నైస్. ఫస్ట్ వచ్చే చాట్ ఐటమ్ నేర్చుకున్నారా? యా, ఇష్టమా చాట్ ఐటమ్స్ అంటే బాగా? ఫుడీని చాలా ఎక్కువ పానీపూరీలు అవన్నీ కాబట్టి. Okay. సో చాట్ ఐటమ్ లైక్ పానీపూరి ఇట్స్ వెరీ హెక్టిక్ ప్రాసెస్ కాబట్టి అవును. ఇంకా పావ్ బాజీ ఇట్స్ కొంచెం ఈజీ ప్రాసెస్. సో Okay. పావ్ బాజీ నేర్చుకున్నాం ఫస్ట్. సో పానీపూరిలో మెయిన్ కాంప్లికేటెడ్ ఏంటి? పానీ ప్రిపేర్ చేసుకోవడం పూరి ప్రిపేర్ పూరి ప్రిపేర్ చేయవా? పూరి మనం బయట నుంచి తెచ్చేసుకోలేము. అవును, అది అంటే ఇంకా మొత్తం హోమ్ మేడ్ కావాలంటే పూరి కూడా. అవును. యాక్చువల్లీ కరోనా టైంలో ట్రై చేశాను ఓకే, పానీపూరి. ఇట్ టుక్ మీ 3 hours. అవునా? యా సో ఫైనల్ గా అంటే అట్లీస్ట్ 3 hours టైం మీరు పెట్టినా కూడా లాస్ట్ కి సక్సెసా? యా, సూపర్. సో ఎవరి కోసం ఎక్కువ చేస్తుంటారు వంటలు? మీ తమ్ముడు కోసమా, అమ్మ కోసమా, నాన్న కోసమా? డాడీ. అవునా? కొత్త కొత్త వంటలు చేసి డాడీకి తినిపిస్తుంటారా? కొంచెం ధైర్యంగా తినేది మా డాడీ. మమ్మీ వాళ్ళు అంత ధైర్యం చేయరు. ఓకే, డాడీ ఏ చేసినా తింటారు కదా. సో ఎంతైనా డాడీ లిటిల్ ప్రిన్సెస్ సో తింటారు. సో డాడీ కోసం Nice. ఎక్కువ చేస్తాం. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ లాగా రావాలి. సో ఎక్కడ నేర్చుకున్నారు ఈ రెసిపీ మీరు? యూట్యూబ్. ఓకే, సో పంజాబీ డిషెస్ ఇష్టమా మీకు? నార్త్ ఇండియన్ ఫుడ్ బాగుంటది, స్పైసీగా పరాఠాస్, ఉంటుంది. యా, ఆలూ కర్రీ. ఆలూ పరాఠా ఇస్ మై ఫేవరెట్. మా ఇంటూ డెఫినెట్ గా. అవును, అది పంజాబీ డిషెస్ లో లైక్ నార్త్ ఇండియన్ ఫుడ్ లో స్పైసీనెస్, అవును, ఫ్లేవర్స్ ఎక్కువ బాగుంటాయి. సో ఎక్కువ నార్త్ ఇండియన్ ఫుడ్ ప్రిఫర్ చేస్తాం. సో మన ట్రెడిషనల్ తెలుగు వంటకాల్లో ఏమేమి వచ్చు మీకు? తెలుగు వంటకాల్లో పులిహోర చేయొచ్చు. ఓకే, పులిహోర ట్రై చేస్తాను. ఓకే, ఇంకా పాయసం, చిన్న చిన్న recipes. ఓకే. అంతే. సో సండేస్ వస్తే ఏం స్పెషల్స్ ఉన్నాయి మీ ఇంట్లో? చికెన్ బిర్యానీ. అందరి ఇంట్లో ఆల్మోస్ట్ బిర్యానీస్. సండేస్ బిర్యానీస్, Yeah. పులావ్స్, అవును. మంచి దానికి కర్రీస్. ఇంకా సండే అంటే ఫ్యామిలీ టైం, ఇంకా ఫ్యామిలీ అందరూ కలిసి చేసుకునేది ఇంకా బిర్యానీ కదా. సో ఏం చేస్తారు మీరంతా, మీ ఫ్యామిలీ అంతా కలిసి సండే వస్తే? ఆల్మోస్ట్ మా డైలీ రొటీన్ ఏంటంటే న్యూస్ పేపర్ తీసుకురావాలి. Okay. మా డాడీ అది మా ఇద్దరి చేత చదివించాలి. చదువుతారా రోజు న్యూస్ పేపర్స్ మీరు? డైలీ చదవం కాబట్టి సండే రోజు తెచ్చి మరి చదివిస్తారు. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్, ఓకే, ఆ తర్వాత లంచ్, ఓకే. దెన్ విల్ హ్యావ్ ఎ స్లీప్. మధ్యాహ్నం నాపా? ఆఫ్టర్నూన్ నాప్. పక్కా ఉండాలి సండే అయితే ఆఫ్టర్నూన్ నాప్. సండే వస్తే సండే అంతా నాపే. నాకు ఆఫ్టర్నూన్ నాప్పుడు ఏం కాదు. మధ్యాహ్నం చేసి రాత్రి తినడానికి లేస్తా. పొద్దున లేచి స్నానం చేసి తిని మళ్ళీ పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ తిని. సండే నాప్ డే నాకు, మొత్తం నాపే. అది నిద్రపోయి నేను రాత్రి నాకు నిద్ర రాలేదు. డే మొత్తం సేమ్ మాది కూడా మధ్యాహ్నం అంతా పడుకుంటాము, ఇంకా నైట్ 1 వరకు ఇంకా విల్ హ్యావ్ చాట్ అన్నమాట. నెక్స్ట్ ఏం చేద్దాం? టొమాటో ప్యూరీ. ఓకే, సో మీకు మీ తమ్ముడికి హాలిడేస్ ఉంటే ఎక్కడికైనా వెళ్తూ ఉంటారా ప్లేసెస్ కి? తక్కువ, మేము ఇద్దరం గొడవ పడడమే సరిపోతుంది టైం కలిసి ఉంటే. ఆల్మోస్ట్ బయటకి అంటే జస్ట్
లైక్ నానమ్మ వాళ్ళని విజిట్ చేయడం కలిసి. ఇంకా హాలిడేస్ కూడా తక్కువ కదా, Okay. కాలేజ్ ఉంటుంది, మాక్సిమం సండే టైమ్స్. ఓకే ఇప్పుడు ఇందులో మసాలా వేస్తాం. ఓకే కొంచెం ఉప్పు, ఓకే కారం, గరం మసాలా, ఓకే ఇంకా పసుపు కొంచెం వేసుకోవాలి. ఓకే సో ఇప్పుడు గ్రేవీ రెడీ అయిపోయినట్ట. యా, గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుని ఓకే ఇంకా సో ఏం కర్రీస్ వచ్చు మీకు? కర్రీస్ ఎక్కువ ఈజీగా 15 మినిట్స్లో అయిపోయి చేస్తాను నేను. ఓకే బికాస్ కిచెన్లో అంతసేపు ఉండలేము. ఉండడం, అవును. అవును, అందుకు త్వరగా అయిపోయేవి ప్రిఫర్ చేస్తాం అన్నమాట. సో పెళ్ళెప్పుడు చేసుకోవాలనుకుంటున్నారు? ఐఎమ్ జస్ట్ 22. ఇప్పుడు అప్పుడే మ్యారేజ్ ఒపీనియన్ లేదు. ఏం లేదా? వెరీ గుడ్ డెసిషన్. ఇది విందామని అడిగారు. ఫ్యామిలీని సపోర్ట్ చేసి తర్వాత ఇంకా చూడాలి. ఓకే కొంచెం గ్రేవీకి Yeah. వాటర్ వేసుకోవాలి. సో రెడీ అయిపోయినట్టే కదా గ్రేవీ. యా, గ్రేవీ ఇంకా అయిపోయినట్టే. నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ ఇవి బాయిల్డ్ పొటాటోస్. Okay. ఇంకా బాయిల్డ్ పొటాటోస్ వేసుకొని ఇంకా కొంచెంసేపు ఉంచుకుందాం. ఓకే సో దీనికోసం కొంచెం చిన్న పొటాటో సెలెక్ట్ చేసుకుంటే బెటరా? బేబీ పొటాటోస్ సెలెక్ట్ Okay. చేసుకుంటే బెటర్. మన కన్సిస్టెన్సీ కొద్దీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం. ఓకే సో ఇప్పుడు మూత తీసి చూద్దామా? Yeah. రెడీ అయిపోయినట్టే కదా. యా, పంజాబీ దమ్ ఆలు వేసి. లవ్లీ. డిష్ అవుట్ చేసేద్దాం. పంజాబీ దమ్ ఆలు రెడీ. ఓకే అండి, సో చూస్తున్నారు కదా పంజాబీ దమ్ ఆలు రెడీ అయిపోయింది. వేడివేడిగా ఉంది. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఈలోపు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. పంజాబీ దమ్ ఆలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన బంగాళాదుంప, టొమాటో పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పెరుగు, గరం మసాలా, ధనియా పొడి, పసుపు, మసాలా దినుసులు. పంజాబీ దమ్ ఆలు తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, కొద్దిగా నీళ్లు పోసి బాగా మగ్గనివ్వాలి. తర్వాత చివరిగా ఉడికించిన బంగాళాదుంపలు వేసి ఇంకా సేపు బాగా ఉడికించి సర్వ్ చేసుకోవాలి. అంతే, పంజాబీ దమ్ ఆలు రెడీ.